అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. ఓడిమూడి దగ్గర పంట కాలువలోకి కారు దూసుకు వెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, ఆమె పెద్ద కొడుకు మృతి చెందారు. వారి మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. కాలువలో గల్లంతైన మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణిస్తుండగా తండ్రి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. విశాఖ నుంచి పోతవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజాబాబు నాయుడు తెలుసుకుందాం. రాజాబాబు, ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామ పంచాయతీలోని చింతావారిపేట దగ్గర కారు పంట కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రయాణిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా వైజాగ్ నుంచి పోతవరం గ్రామానికి, సొంత గ్రామానికి వెళుతున్నారు. ఈ సమయంలోనే చింతావారిపేట దగ్గరకు వచ్చేసరికి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా ఈరోజు మంచు ఉండడంతో కారు ఇక్కడ పంట కాలువలోకి కూడా దూసుకు వెళ్ళిందని కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో పోతవరం గ్రామానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆయన భార్య ఉమా, ఆయన పెద్ద కుమారుడు రిషి, ఆయన చిన్న కుమారుడు మనోజ్, వీళ్ళ ముగ్గురు కూడా పంట కాలువలో గల్లంతయ్యారు. కారు కూడా పంట కాలువలో మునిగిపోయింది. అంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఒటావుటిన కారును బయటకు తీశారు. ఇక్కడ మృతదేహాల కోసం ఎవరైతే ఉమా, నేలపూడి విజయ్ కుమార్ భార్య ఉన్నారో ఉమా, ఆయన కుమారుడు మనోజు, రిషి, వీళ్ళ ముగ్గురు కోసము కూడా పోలీసులు, స్థానికులు కూడా పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఉమాదేవి మృతదేహంతో పాటు పెద్ద కుమారుడు రిషి మృతదేహం కూడా పోలీసులకు లభ్యమైంది. కాలువలో నుంచి ఉమా, అదేవిధంగా రిషి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ప్రస్తుతం అయితే కనుక చిన్న కుమారుడు మనోజ్ మృతదేహం కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ మనోజ్ మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోతవరం గ్రామానికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన 3 గల్లంతవడం, 3 కూడా మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డాడో కుటుంబ యజమాని విజయ్ కుమార్ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. అంటే పంట కాలువ రోడ్డుకు ఆనుకొని పంట కాలువ ఉన్న నేపథ్యంలో కారు పంట కాలువలోకి దూసుకెళ్ళింది. మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దీనివల్ల ప్రమాదం జరిగింది. కారులో హుటాహుటిన కుటుంబ యజమాని అయిన విజయ్ కుమార్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. మనోజ్ కుమార్ మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. నీలిమ. థ్యాంక్ యూ రాజాబాబు.